వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. అక్షరాల వందల కోట్ల రూపాయల ప్రభుత్వాస్తి, కంటికి కనిపించే ఒక పెద్ద చెరువు. కానీ రాత్రికి రాత్రి ఆ జలాశయం గాయబైందే. రికార్డుల్లోంచి ఆ చెరువు ఉనికిని పూర్తిగా తుడిచేసి వందల కోట్ల విలువైన ఫ్లాట్లు వెలిశాయి. అధికారంలో ఉన్న పెద్దల అండదండలతో అమాయక రైతుల పేర్లతో నకిలీ బినామీలను సృష్టించి ఒక భూ కుంభకోణానికి తెరలేపింది భూమాఫియా. కూటమి ప్రభుత్వంలోని కొందరు నేతలతో పాటు విపక్షానికి చెందిన ఒక మాజీ ఎంపీ హస్తం కూడా ఈ 100 కోట్ల దందాలో ఉందనే సంచలన ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నాయి. ఎవరున్నా సరే ప్రభుత్వ భూమిని మింగేస్తే ఊరుకునేది లేదంటున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యే. అసలు అక్కడ ఏం జరిగింది? ఈ 100 కోట్ల ల్యాండ్ స్కామ్, ఆ నకిలీ బినామీల వెనుక ఉన్న అసలు తిమింగిలాలు ఎవరు? ఆ సీనియర్ ఎమ్మెల్యే బయటపెట్టిన ఆ సంచలన నిజాలేంటి? మహావిశాఖ నగర సరిహద్దుల్లో భూముల ధరలు రెక్కలొచ్చాయి. గజం స్థలం దొరికితే చాలు కోట్లు కుమ్మరించేందుకు రియల్టర్లు సిద్ధమవుతున్నారు. సరిగ్గా ఇదే క్రేజ్ను కొందరు కబ్జాదారులు పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. పచ్చని చెరువులను, ప్రభుత్వ భూములను మింగేసేందుకు స్కెచ్లు వేస్తున్నారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో వెలుగు చూసిన 100 కోట్ల రూపాయల భూ కుంభకోణం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ పెద్దన్న చెరువు భూ అక్రమాలను మాడుగుల నియోజకవర్గ కూటమి శాసనసభ్యులు సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి బట్టబయలు చేశారు. ఈ కబ్జా పర్వం వెనుక ఉన్న తిమింగలాల గుట్టు తేల్చేందుకు ఆయన స్వయంగా రంగంలోకి దిగారు. అసలు పెందుర్తి పెద్దన్న చెరువు పరిధిలో ఏం జరుగుతుంది? అధికారిక రికార్డులు ఏం చెప్తున్నాయి? పెందుర్తి రెవెన్యూ గ్రామం పరిధిలోని సర్వే నెంబర్ 107/11లో విస్తరించి ఉన్న ప్రభుత్వ భూమిపై కబ్జాదారుల కన్ను పడింది. అక్కడ ఉన్న దాదాపు 8 ఎకరాల 8 సెంట్ల ప్రభుత్వ చెరువు భూమి ఓపెన్ మార్కెట్లో దీని విలువ అక్షరాల వందల కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. ఇంతటి విలువైన ప్రభుత్వ సంపదను కాజేసేందుకు తెర వెనుక కబ్జాదారులు రంగంలోకి దిగారు. చెరువు ఉనికిని దాచిపెట్టి ఆ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తుల పేరిట మార్చేందుకు పక్కా ప్లాన్ సిద్ధం చేశారు. నిబంధనలు తుంగలో తొక్కి చెరువు గర్భాన్ని సైతం ఫ్లాట్లుగా మార్చి విక్రయించేందుకు రియల్ మాఫియా పావులు కదిపింది. కోట్ల విలువైన ఈ చెరువు భూమిని లీగల్ గా మార్చుకునేందుకు కబ్జాదారుల పాత ఫార్ములానే నమ్ముకున్నారు. అమాయక స్థానిక రైతుల పేర్లను వాడుకుంటూ నకిలీ బినామీలను సృష్టించారు. రికార్డుల్లో అక్రమంగా పేర్లు మార్చి ఆ భూమి తమదే అన్నట్లుగా కోర్టులను, చివరకు అధికారులను కూడా బురుడి కొట్టించే ప్రయత్నం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక మాజీ ఎంపీ హస్తం ఈ భూ వ్యవహారంలో ఉందనే ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి. అయితే కేవలం ప్రతిపక్ష నేతలే కాదు, సొంత కూటమి ప్రభుత్వంలోని కొందరు నేతల అనుచరులు కూడా ఈ వ్యవహారంలో వేలు పెట్టారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అగ్గి మీద గుగ్గిలమయ్యారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. పెందుర్తిలో జరిగిన భూమాఫియా అక్రమాలపై కేవలం ప్రకటనలకే పరిమితం కాలేదు ఎమ్మెల్యే బండార్. ఆధారాలతో సహా నేరుగా విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్స్ సిస్టమ్ అంటే పీజీఆర్ఎస్ ద్వారా జేసీకి అధికారికంగా ఫిర్యాదు సమర్పించారు. సర్వే నెంబర్ 107/11లో జరుగుతున్న ప్రతి అక్రమాన్ని, బినామీల సృష్టిని అధికారుల ముందుంచారు. గతంలో కూడా విశాఖ జిల్లాలో ప్రభుత్వ భూములు, కొండలు, చెరువులను కబ్జా చేస్తున్న భూబకాసులపై తాను ఒంటరి పోరాటం చేశానని బండారు గుర్తు చేస్తారు. ఇప్పుడు మన ప్రభుత్వంలో కూడా ఇటువంటి అన్యాయాలు, భూ కబ్జాలను సహించేది లేదన్నారు.
ఈ విషయంలో అధికారులు కఠిన చర్య తీసుకోవాలని సూచించారు ఎమ్మెల్యే బండారు. పెద్దన్న చెరువు భూమిని రక్షించేంత వరకు కబ్జాదారుల వెనుక ఉన్న అసలు సూత్రధారులను జైలుకు పంపేంత వరకు తన పోరాటం ఆగే ప్రసక్తే లేదంటున్నారు ఎమ్మెల్యే బండారు. అటు రెవెన్యూ యంత్రాంగం కూడా ఈ ఫిర్యాదుపై తక్షణమే స్పందించి ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. 100 కోట్ల రూపాయల విలువ చేసే ఈ చెరువు భూమిని ఆక్రమణదారుల సంఖ్యల నుంచి విడిపిస్తామంటున్నారు. వైసీపీ మాజీ ఎంపీ పేరు మీద ఉన్న ఈ చెరువును భూమిని రక్షించేందుకు ఎందుకైనా పోరాటం చేస్తానంటున్న మాడుగుల శాసనసభ్యుడు బండారు సత్యనారాయణమూర్తితో మా విశాఖ కరెస్పాండెంట్ నందకుమార్ ఫేస్ టు ఫేస్. చెరువు కబ్జాకి గురవుతుందని మాడుగుల శాసనసభ్యుడు బండారు సత్యనారాయణమూర్తి గారు నిన్న డైరెక్ట్ గా పీజీఆర్ఎస్ లో విశాఖపట్నం కలెక్టరేట్ లోనైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎవరు కబ్జా చేస్తున్నారు, అంత పెద్ద చెరువును కబ్జా చేస్తున్న వాళ్ళపైన చర్యలు చేపట్టాలని చెప్పి ప్రభుత్వ అధికారులను కోరడం కూడా జరిగింది. దానికి సంబంధించి విషయాలు మనతో మాట్లాడడానికి మాడుగుల శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు నిన్న పీజీఆర్ఎస్ లో కంప్లైంట్ ఇచ్చినారు, అది పెద్దన్న చెరువు పైన, దాని వాస్తవ పరిస్థితులు ఏంటి సార్? వాస్తవంగా నేను 2004లో చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం జిల్లా రూరల్ అధ్యక్షుడిగా నన్ను నియమించినప్పుడు, ఆ రోజు రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అనేక భూ కబ్జాలు జరుగుతూ ఉంటే భూ కబ్జాల పైన ఒక పాదయాత్ర చేయాలి జిల్లాలో అని చెప్పి గాజువాక నుంచి భీమినిపట్నం వరకు 5-6 నియోజకవర్గాలని భూ కబ్జాలను చూసుకుంటూ నడుస్తూ వెళ్ళినప్పుడు, పెందుతూ వెళ్ళినప్పుడు అక్కడ రైతులు నా పాదయాత్రకు ఎదురుగా వచ్చి, ఇక్కడ రైతులు వండి వ్యవసాయం ఉంది, సాగు ఉంది, చెరువు కింద నీరుంది, ఈ చెరువుని అప్పటి శాసనసభ్యులు పెందుతుగా పరవాడ శాసనసభ్యులు ఆక్రమిస్తున్నారని చెప్పి ఫిర్యాదు చేసినప్పుడు, నేను అప్పుడు అర్బన్ అధ్యక్షులు ఉన్న జహీర్ అహ్మద్ గారు, మాకు అబ్జర్వర్గా వచ్చిన కళ వెంకటరావు గారు ఆ చెరువు దగ్గరికి వెళ్ళి చూడడం జరిగింది. చూస్తే కింద ఆయకట్టు ఉంది, చెరువు ఉంది, దాన్ని ఒక వ్యక్తి వచ్చి అప్పుడున్న ఎమ్మెల్యే గారు దాన్ని ఆక్రమిస్తూ ఉంటే, ఆ రోజు శ్యామలరావు గారి దగ్గర ముందు నేను సమాచార హక్కు ద్వారా కలెక్ట్ చేసి ఆ చెరువు నీరు చెట్టు కింద కొంత డబ్బులు మండల ప్రజలు ఏమి చేశారు, కింద ఆయకట్టు ఉందని ఎంఆర్ఓ చెప్పాడు. ఇవన్నీ తీసుకుని వెళ్ళి ఆ రోజు నేను శ్యామలరావు గారికి ఇచ్చినప్పుడు, శ్యామలరావు గారు ఎవరు రిజిస్ట్రేషన్ చేశారని చెప్పి ఒక ఇనాందారుడు అని చెప్పి వాళ్ళు చేసుకున్నారు రిజిస్ట్రేషన్. ఆ ఇనాందారుడి అడ్రస్ మలకాపురంలో ఇస్తే శ్యామలరావు గారు ఒక తహసీల్దార్ ద్వారా ఎంక్వైరీకి పిలిపించారు. ఆయన్ని రాలేదు, నోటీస్ ఇచ్చారు, అక్కడ ఎవరు లేరు. ఒక బినామీ ద్వారా ఆ చెరువును ఆక్రమిస్తున్నప్పుడు నేను కలెక్టర్ శ్యామలరావు గారి రికార్డుని ఇచ్చినప్పుడు, శ్యామలరావు గారు జిల్లా కలెక్టర్ ఐఏఎస్ వారు అన్నీ వెరిఫై చేసి వెంటనే ఏదైతే రిజిస్ట్రేషన్ అయింది ఆ రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆ రిజిస్ట్రేషన్ కూడా బినామీ నుంచి ఎమ్మెల్యే గారు తాలూకా మనుషులకి, అప్పుడున్న ఎమ్మెల్యే గారు మళ్ళీ ఎంబీవి సత్యనారాయణ గారికి రిజిస్ట్రేషన్ చేశారు. చేసినప్పుడు శ్యామలరావు గారు వెంటనే మొత్తం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్యాన్సిల్ చేశాడు. ల్యాండ్ కూడా గవర్నమెంట్ పొజిషన్లో తీసుకున్నాం. ఇదంతా 2009-11లో ఉంది. అప్పటి శాసనసభ్యులుగా ఉన్నటువంటి ప్రజారాజ్యంలో ఉన్నటువంటి పంచకల రమేష్ బాబు గారు కూడా దీనిపైన పోరాడారు. ఆయన కూడా కలెక్టర్ గారు చెప్పారు. ఆయన ప్రత్యేకంగా ఈ ల్యాండ్ ఇష్యూలో శ్రద్ధ తీసుకొని ఈ భూ ఆక్రమణ అడ్డుకోవడం జరిగింది, క్యాన్సిల్ చేయించారు. 2014లో ఎలక్షన్స్ వచ్చాయి. నేను మళ్ళీ పెందుర్తి ఎమ్మెల్యే అయ్యాను. పెందుర్తి ఎమ్మెల్యే అయినప్పుడు ఆ భూమి మా చేతిలో ఉంది, పరిరక్షణ ఉంది. ఎవరి భూమి మీదకి వెళ్లకుండా అప్పుడు తహసీల్దార్ కానీ ప్రభుత్వం కానీ మేము కానీ దాన్ని కాపాడడం జరిగింది. 2018లో ఒక ఆర్డీఓ వెంకటేశ్వరరావు అనే ఆర్డీఓ ఏదో ప్రలోభాలు పడి ఆయన ఒక ఆర్డర్ ఇస్తే ఎమ్మెల్యే గారికి, అప్పటికి ఎక్స్ ఎమ్మెల్యే ఇస్తే వెంటనే సృజన ఐఏఎస్ ఆఫీసర్ జాయింట్ కలెక్టర్ ఆ కుమార్తె విలువలు అవుతుంది ఆర్డీఓ గారికి. ఆ టైంలో ఆర్డీఓని సస్పెండ్ చేశారు. ఈ ఆర్డర్ గురించే ఒక ఆర్డీఓ సస్పెండ్ అయినాడు. అయిపోయింది. 2019 ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్లో మేము ఓడిపోయినాం. ఎవరైతే బిల్డర్గా ఉండి ల్యాండ్ కొన్నారో ఆ వ్యక్తి తర్వాత ప్రజాప్రతినిధిగా శాపట్లో ఎన్నికైనాడు. తప్పులేదు, ప్రజలు ఎన్నుకున్నారు, ఎన్నికైనాడు. ఎన్నికైనప్పుడు కూడా 19-24 వరకు ఆయన ప్రభుత్వంలో ఉన్న మంచి కీ పోస్టులో ఉన్న ఈ భూమి మీద రాలేదు.
కనీసం అధికారులు ఉన్నాం కదా, నా చేతిలో అంతా ఉందని చెప్పి మీకు తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా జరిగేవో, అవకతవకలు, భూ కబ్జాలు ఇన్ని విశాఖపట్నంలో మనం చేసాం. అయినప్పుడు కూడా ఎందుకో ఆయన ఈ భూమి మీద రాలేదు, కనీసం ఎవరికి అమ్మలేదు, కొనలేదు. ఆయన పూర్తి దాన్ని విడిచిపెట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. మళ్ళీ ఇప్పుడు ఆ భూమిని మళ్ళీ ఇప్పుడు చదువు చేసి నిన్న మొన్న గ్రావెల్ వేసి దాన్ని అమ్మకమో లేకపోతే ఇంకోటి చేయబోతున్నారు. వెంటనే వామపక్షాలు ఉద్యమం చేశాయి. ఏమని వామపక్షాలు వెళ్ళి ఈ పార్టీ లెవెల్కి విశాఖ జిల్లా వాళ్ళకి జనసేన, తెలుగుదేశం, వైకాపాతో కుమ్మక్కైనారు, ఇదో మహాకూటంగా ఈ భూమి కోసం ఏర్పడాలని ఇండైరెక్ట్ గా వారు చెప్పడం జరిగింది. మరి ఆ రోజు ఫైట్ చేసింది నేనే కదా, ఉద్యమం చేసింది నేనే కదా. క్యాన్సిల్ చేసిన వారిలో నాతో పాటు పంతగల రమేష్ బాబు గారు ఉన్నారు కదా, ఇద్దరం కూడా ఉన్నాం కదా. ఇద్దరు ఉన్నాం కనుకనే మరి ఆ వేళ మళ్ళీ ఈ వార్త చూసి వెంటనే శాసనసభ్యుడు గవర్నర్ రమేష్ బాబు గారు ప్రశ్నించారు. దీన్ని ఇట్టి పరిస్థితి, దీన్ని క్షమించను, దీన్ని నేను ప్రోత్సహించను అని చెప్పి వాళ్ళు కూడా కమ్యూనిస్టులు కౌంటర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా కలెక్టర్తో మాట్లాడాలని మాకు స్వయంగా చెప్పారు. లేకపోతే ఆయన పర్మిషన్ తీసుకున్నాం, మేము అడిగాం వారిని, ఇలా ఫైట్ చేస్తున్నాం, మరి నా మీద ఎందుకు వచ్చిందంటే నేను చెప్పాను కలెక్టర్ గారికి, మీరు చెప్పండి అని చెప్పారు. సార్, ఇప్పటి వరకు మీరు చాలా భూ కబ్జాలను వెలికి తీశారు, వాటి మీద ప్రెస్ మీట్లు పెట్టారు, అధికారులను కూడా కలిశారు. కానీ ఇప్పుడు ఈ పెద్దన్న చెరువుకి సంబంధించి దాదాపు 8 ఎకరాల 8 సెంట్లు భూమి, ఈ భూమికి సంబంధించి ఇప్పుడు ఎవరు దీన్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఎవరిపైన మీరు ఈ పోరాటం చేస్తున్నారు? చెప్పారా, మీకు అందరికీ అధికారులు చెప్తారు. నేను నిన్న కూడా చెప్పాను, అనవసరంగా పేర్లు ప్రస్తావించడం నాకు సాంప్రదాయం కాదు. ఎవరో చరిత్ర తెలుసు, పేపర్లు తెలుసు, టీవీలో తెలుసు. ఇది ఈవేళ కాదు, సుమారు 16 సంవత్సరాల పోరాటం ఇది. అంచేత ఈ పోరాటం చెప్తే ఇవాళ భూమి మీద ఉంటూ వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. రిజిస్ట్రేషన్ క్లియర్గా చెప్పాను. ఒక ప్రజాప్రతినిధి, ఇప్పుడు మాజీ విశాఖపట్నం మాజీ ప్రజాప్రతినిధి రిజిస్ట్రేషన్ ఉంది, ప్రజలందరికీ తెలుసు ఆ మాజీ ప్రజాప్రతినిధి ఎవరో, ఎక్కడున్న మాజీ ప్రజాప్రతినిధి ఎవరో. అంచేత పేరు వరకు నేను పోదలుచుకోలేదు. కానీ ఇది వెలుగులోకి రావాలి, దీన్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఇది 100% ఇది ప్రభుత్వ భూమి, ఇనామదారుడు లేడు, చెరువు ఆయకట్టు ఉంది, ఇది వాటర్ బాడీ. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, ఎట్టి పరిధిలో ఒక వాటర్ బాడీని మీరు డిస్టర్బ్ చేయొద్దని సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ఒక ఆర్డీఓ సస్పెండ్ అయినాడు, డైరెక్ట్ ఆర్డీఓ సస్పెండ్ అయినాడు. మరి ఇంతమంది ఇంత జరిగినప్పుడు ఇవాళ భూమి కబ్జా అయిపోతే పైగా ఎన్డీఏ మీద రుద్దుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా నీతి నిజాయితీగా పరిపాలన చేస్తున్నాం. ఎక్కడ పొరపాటు జరిగినా చంద్రబాబు నాయుడు ఎవరిని క్షమించట్లేదు, లోకేష్ గారు ఎవరిని క్షమించట్లేదు. అలాంటి తరుణంలో ఈ కమ్యూనిస్టులు చెప్పింది వాస్తవం అనుకుంటే నా మీద ఎంత పడే అవకాశం ఉంది. ఇవాళ మాజీ శాసనసభ్యుడిగా నేను రానక్కర్లేదు, నా పరిధి వేరు. కానీ ఎందుకు వచ్చానంటే అందులో వాళ్ళు చెప్పిన ఊహాగానాల్లో పెద్దలు అపోహపడే అవకాశం ఉంది. అందుకు నేను ఇందులో లేను, నేను ఇప్పుడు కూడా ఫైట్ చేస్తున్నాను, పోరాడుతున్నాను చెప్పడం కోసమే నిన్న పీజీఆర్ఎస్కి వచ్చి ఆ దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అంటే పీజీఆర్ఎస్ లో మీరు కలెక్టర్ గారిని కలిశారు, ఫిర్యాదు చేశారు, ఏమన్నారు సార్ అధికారులు? జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు యాక్చువల్లీ నిన్న పీజీఆర్ఎస్ లో, మేడం గారు ఉన్నారు. వెరీ గుడ్. మేడం గారు వెంటనే ఆర్డీఓని ఇన్స్పెక్ట్ చేసి ఆ ఫైల్ పెట్టుకొని రమ్మన్నారు. 2-3 రోజుల్లో స్వయంగా జాయింట్ కలెక్టర్ గారే ల్యాండ్ మీదకి వెళ్ళి వాస్తవాలు తెలుసుకొని నా పీజీఆర్ఎస్కి రిప్లై ఇస్తామని చెప్పి వారు చక్కని హామీ ఇచ్చారు. నాకు పూర్తి నమ్మకం ఉంది ఆ మేడం గారి మీద. ఒక సిన్సియర్ ఆఫీసర్ జాయింట్ కలెక్టర్ గారి విశాఖపట్నంలో చంద్రబాబు నియమించడం మా అదృష్టం. ఆర్డీఓ కూడా డైరెక్ట్గా వచ్చారు. అని చేత నాకు నమ్మకం ఉంది, ఈ 100 కోట్ల భూ కబ్జాన్ని కాపాడి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ముఖ్యంగా చూసుకోవచ్చు, దాదాపు ఈ పెద్దన్న చెరువు ఏదైతే 8 ఎకరాలు 8 సెంట్లు ఉన్న ఈ యొక్క స్థలం దాదాపు 100 కోట్లు విలువ చేసే స్థలం. అయితే కొంతమంది దీన్ని కబ్జా చేసే పర్వం ఉన్న నేపథ్యంలో ఎప్పుడూ కూడా ప్రభుత్వ భూమిని ఎవరు అన్యాక్రాంతం చేసినా, కబ్జా చేసినా ఇమీడియట్ గా అధికారులందరికీ నేను కంప్లైంట్స్ ఇస్తూ, దాదాపు నేను శాసనసభ్యుడిగా పనిచేస్తున్న సమయంలో అలాగే పాదయాత్రలు చేసిన సమయంలో కూడా చాలా ల్యాండ్స్ ఇలాగే నేను అన్ని కూడా ప్రభుత్వానికి అప్పజెప్పే ప్రయత్నం చేశాను. కానీ ఇప్పుడు కొంతమంది కబ్జాదారులు వీటిని మళ్ళీ కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కొంత మేరకు మాజీ ఎంపీ కూడా ఇందులోని ఉన్నట్టుగా ఆయన ప్రస్తావించారు. ఏదేమైనప్పటికీ కూడా విశాఖపట్నం జిల్లా అధికారులందరూ కూడా ఇటువంటి పెద్ద చెరువులు, ఆయకట్ట ఉన్న చెరువుల్ని కాపాడే దిశగా ప్రయత్నం చేయాలని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ గారు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ పరమేష్ తో నందకుమార్, సివిఆర్ న్యూస్, వైజాగ్. పెందుర్తిలో ఉన్న పెద్దన్న చూసారుగా, ఇది పెందుర్తి పెద్దన్న చెరువు సాక్షిగా సాగుతున్న 100 కోట్ల ల్యాండ్ స్కామ్ పనులు కథ. అధికార పార్టీ సీనియర్ ఎమ్మెల్యే బండారు ఆధారాలతో సహా జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గత ప్రభుత్వంలో జరిగిన భూ అక్రమాలపై పోరాడిన ఆయన ఇప్పుడు సొంత కూటమి ప్రభుత్వంలోనూ భూ కబ్జాదారులను సహించేది లేదని తేల్చి చెప్తున్నారు.
నకిలీ బినామీలను సృష్టించి ప్రభుత్వ చెరువులను మింగేయాలని చూసిన ఆ తిమింగలాలపై రెవెన్యూ యంత్రాంగం ఎలాంటి చర్య తీసుకోబోతుంది? జేసీ విచారణలో ఎలాంటి సంచలన నిజాలు బయటకు రానున్నాయి అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతుంది. ఏదేమైనా వందల కోట్ల విలువైన ఈ పెద్దన్న చెరువు మళ్లీ ప్రభుత్వ పరం అవుతుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.